మన జగిత్యాల ప్రథమ పౌరులంగా ఎన్నికైన అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి మన పద్మశాలి 18వ కార్యవర్గం తరఫున ప్రత్యేకంగా శుభాశీస్సులు శుభాభివందనాలు తెలియజేస్తూ నేటి కార్యక్రమము వారు అనిపెరిగిన పోరాటంతో మన పద్మశాలికి గతంలో భోగ శ్రావణ్ గారికి దక్కిన గౌరవంలో అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాజీనామా చేయడం జరిగినది. మళ్ళీ మన పద్మశాలికే దక్కాలని మన ఖ్యాతిని అలాగే నిలుపుకోవాలని కుల పెద్దలందరి కోరికగా ఉండేను. ఆ కోరికను మన అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు అత్యంత గర్వంగా మన పద్మశాలిలో జగిత్యాల పట్టణంలో తలెత్తుకునేలా చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వేదిక మీద మన క్యాదాసు నవీన్ గారు మన దేవాలయం గాయత్రి మాతకు వెండి తొడుగులు గాను, అలాగే మన గాయత్రి మాత శ్రీచక్రంకు గాను వెండి, అలాగే గోప్యంగా కూడా ఎన్నో మనకు, అలాగే ముందు కూడా మన దేవాలయానికి వారు అలాగే నిన్ననే నూతనంగా ఎన్నికైనటువంటి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి 18వ కార్యవర్గ పక్షాన శుభాకాంక్షలు శుభాభివందనలు తెలియజేస్తూ, మరి పద్మశాలి పక్షాన గత కొన్ని నెలలుగా చైర్మన్ పదవి అనివార్యమైనప్పటికీ మరి ఎన్నో సంఘటనలు ఎదుర్కొని ఒక పోరాటంతో ఒక సన్నద్ధంతో మన అడవాల లక్ష్మణ్ గారు ఒక విధి విధానంతో మన పద్మశాలికి ఉన్నటువంటి సహకారం తీసుకొని ఎంతో ముందుకు వెళ్ళడం వాళ్ళు చాలా చురుకైన పాత్రను పోషించారు. మరి వారికి ఈ యొక్క పద్మశాలి సేవ సంరక్షణ ప్రత్యేకంగా ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవటువంటి విషయం. మరి ఇది చేయాలనుకుంటే మన యొక్క కులం యొక్క విలువను కూడా దిగజేయనటువంటి భావనతో ఉండేటువంటి విధానాన్ని చరమగీత పాడినటువంటి వ్యక్తిగా మన లక్ష్మణ్ గారిని ఈరోజు కొనియాడాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి సన్నివేశాలు రాజకీయంగా ఎగడం కోసం మన పద్మశాలి ఐక్యత
ఎప్పటికైనా అవసరం ఉంటుంది. మరి మున్ముందు కూడా వచ్చే రాజకీయంగా వచ్చేటువంటి పరిణామాల్లో కూడా మనమంతా ఒక ఐక్యతతో పోరాడితే వచ్చేటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇంకా ఎన్నో రకమైనటువంటి పదవులు ముందు రాజకీయంగా వచ్చేవి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి కూడా మనం కూడా ఒక ఐక్యతతో పోరాడే విధంగా మరి వారు ఏ విధంగా అయితే పట్టుబదల విక్రమార్కులాగా మరి చేజిక్కున్నారో అలాగే ప్రతి ఒక్క వార్డును కానీ ప్రతి ఒక్క గ్రామాన్ని కానీ మన పద్మాశాల కైవసం చేసుకునే విధంగా మనం అందరం ఏకతాటిపై పోరాడాలని చేస్తూ మరి ఈ యొక్క రోజు శుభ పరిణామంగా పరిగణిస్తూ మరి మన దేవాలయం కూడా ఎన్నో రకాలుగా వారు సహాయంగా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం కూడా ఎన్నో రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా పెద్ద మొత్తంలో సహకరించారు. వారికి అవకాశం అనేది ఈరోజు అమ్మవారు వారిని ఎత్తుకొని ఈ యొక్క పదవిని వాళ్ళు అలంకరించేది నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఇప్పటికి కూడా ఎన్నో రకాలుగా చేసినప్పటికీ ఒక ముఖ్యమైనటువంటి ఆశయం ఈ దేవాలయానికి ఎన్ని రూపులు దిద్దుకున్నా ఒక్క కోరి దేవాలయానికి రాజగోపురం కానీ ముఖద్వారం కానీ అనేక హంగులతో పూర్తి చేసుకొని పైన షాపింగ్ మాల్స్ కానీ షెటర్స్ కానీ అన్ని రకాల అనుకున్నటువంటి ఒక చాలా గోడ పహారీ గోడను మాత్రం మనం నిర్మించలేకపోయాం. మరి వారిని ఈ యొక్క దృష్టికి తీసుకెళ్ళి మరి మున్సిపల్ పరంగా కానీ వారి వ్యక్తిగతంగా కానీ ఈ యొక్క చాలా గోడను వారు పునరుద్ధరించినటువంటి ఈ దేవాలయానికి ఎంతో ముఖానికి ముక్కు ఎంత అందంగా ఉంటుందో మరి దేవాలయానికి ప్రహారీ గోడ కూడా ఆ విధంగా అందంగా ఉంటుంది. కాబట్టి వారి యొక్క సహకారాన్ని కూడా పూర్తి స్థాయిలో వారి కార్యవర్గం వారు ఉన్నటువంటి సమయంలో ఇంకా ముందున్న రాజకీయ సమయంలో కూడా పూర్తి స్థాయిలో శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమానికి మాకు సహకారం చేస్తారని తెలియజేస్తూ మరి ఈనాడు ఈ యొక్క శుభపరిణామంగా వారిని మన దేవాలయం పక్షాన సన్మానించుకోవడం. ఎందుకంటే ఒక పద్మశాలికి ఎవరికి ఎక్కడ పదవి దక్కినా ఒక మంచి స్వభావంతో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కానీ మనందరినీ ఒకే భావంతో గౌరవించుకొని సంఘ పక్షాన చేసుకోవాల్సినటువంటి సన్మానాలు కానీ సత్కారాలు కానీ పూర్తి స్థాయిలో చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో మీ అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయం చేసి మరి వీరి యొక్క విజయానికి కూడా తోడ్పాటుగా అందరూ సహాయసహకారం అందిస్తే వారు కూడా ముందుకెళ్ళి కార్యక్రమాన్ని మరి జగిత్యాల పట్టణం ఉన్నటువంటి చైర్మన్ పని కూడా న్యాయం చేసి మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకుంటున్నాం. జై మార్కండేయ. జై పట్టణ ప్రభుత్వ పౌరులు శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి అభినందన సభకు విచ్చేసిన ఆత్మీయులందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఈ రోజు కోసం, ఈ క్షణం కోసం, ఈ మధుర క్షణం కోసం మన జగిత్యాల పట్టణ పద్మశాలి సమాజం మీరు పోటీలో నిలిచి ఎన్నికల సంవత్సరం మాత్రమే ఉన్నందున ఈ ఉన్న తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకొని అహర్నిశలు కృషి చేసి వారు పేరు తెచ్చుకుంటూ పద్మశాలి సమాజానికి కూడా ఒక మంచి గుర్తింపును మంచి పేరును తేవాలని కోరుకుంటూ ఈ ఎన్నికల సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు. కానీ మనం వాటిని ఐకమత్యంతో యూనిటీగా ఉండి సాధించుకోలేకపోతున్నాము. ఇప్పుడు మనము ఏదైతే ఒక సామాజిక వర్గానికి చెందిన మున్సిపల్ చైర్మన్ ఎప్పుడైతే విత్డ్రా అయిందో వారి ప్లేస్లో మనకు సంవత్సరం క్రితమే మన పద్మశాలి కమ్యూనిటీ నుండి భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రకంగా జరగకుండా కొన్ని అవాంతరాలు ఎదురైనా కానీ వాటిని అన్నింటినీ ధిక్కరించుకొని మరి అడవాల లక్ష్మణ్ జ్యోతి గారు ఈ సందర్భంగా వారు ఎన్నిక కావడం అయితే జగిత్యాల పట్టణ ప్రథమ పౌరాలు చిరంజీవి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి అమ్మవారి శ్రీ మార్కండేయ స్వామి ఆశీస్సులతో పద్మశాలి కుల బాంధవుల అభినందన సభకు విచ్చేసిన సందర్భంగా వారిని ఆశీర్వదిస్తూ సభాధ్యక్షులు అక్బర్తి శ్రీనివాస్ గారు పట్టు పద్మశాలి పట్టు సడలలేదు, నిరంతరంగా ఉంది అని కాపాడడానికి ఈరోజు లక్ష్మణ్ కృషి అభినందనీయం. అగ్రవర్ణాల ఆధిపత్య పోరులో కొంతమంది కుల నాయకుల అనగదొక్కే ఆలోచనలో కూడా ఎదురొడ్డి నిలిచి ఆనాడే రావాల్సిన పదవిని లేటుగానైనా సాధించి తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్టుదల ఏదైనా సాధించగలుగుతారు అనేది నిరూపించినందుకు చిరంజీవి జ్యోతి
లక్ష్మణ్ను అభినందిస్తూ వారికి సహకరించిన పద్మశాలి కుల బాంధవులను మరొకసారి నమస్కరిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆ సత్తా చాటే విధంగా జగిత్యాల పట్టణంలో జ్యోతి పాలనలో అమ్మవారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో పట్టణంలో పద్మశాలి పాలన ఎలా ఉంటుంది, ఏదైనా సాధించగలుగుతాం, 10 మందికి సేవ చేయగలిగే కుటుంబాలు మా ఉన్నాయి జగిత్యాలు అని నిరూపించే విధంగా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, అమ్మాయిని ఇంకా ఉన్నతమైన శిఖరాలకు ఎదిగేలా భగవంతుడి ఆశీస్సులతో పాటు మనందరి ఆలోచన విధానంతో ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ గతం జరిగింది పోయింది. రాబోయే రోజులైనా ఇప్పటికైనా మనం ఆలోచించి అగ్రవర్ణాల ఆధిపత్యానికి అనగదొక్కబడకుండా నిలబడే విధంగా చేయూతనివ్వండి, లేదా ఊరికే కూర్చోండి, కానీ కిందికి గుంజే ప్రయత్నం మాత్రం చేయొద్దని వేడుకుంటూ, ఆశించడం కాదు శాసించడం నేర్చుకుందాం. దయచేసి ప్రతి పద్మశాలి బాంధవుడు మరీ చెప్తున్నాను, ఒకరి నుంచి ఆశించి చేసేదేం లేదు, శాసించే విధంగా మనం ఉన్ననాడు ఏదైనా సాధించగలుగుతామని మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అమ్మాయి చిరంజీవి జ్యోతికి ప్రత్యేక అభినందనలు. భగవంతుడి ఆశీస్సులతో పాటు పెద్దలందరూ ఆశీర్వాదాలు ఉండాలని, తన పాలన సక్రమంగా జరిగి జగిత్యాల పట్టణం సర్వతోముఖాభివృద్ధిగా అభినందనం చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుతూ జై మార్కండేయ, జై పద్మశాలి. నిన్న నేను చైర్పర్సన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ నా కోట్లేసి గెలిపించాము. వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈరోజు ఇక్కడికి నాకు సన్మాన సభ ఏర్పాటు చేసిన నా కుల బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి దాంట్లో మనం వెనుకబడి ఉన్నామని ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం. కాకపోతే వెనుకబడి లేవిగా మనం ముందుకు వచ్చేసినాం. ఖచ్చితంగా మన పదవుల కోసం, మన హక్కుల కోసం మనం పోరాడాలి, మనం తెచ్చుకోవాలి. మన హక్కు ఇది. మన హక్కు మనకి ఇవ్వకుండా ఇన్ని రోజుల నుండి దాన్ని దాచి అర్ధవర్ణ కులాలకి వాళ్ళని ఉంచి వాళ్ళని పైకి తీసుకురావడం ఇది కరెక్ట్ కాదు. ఇది బీసీ మహిళకు చెందాల్సిన పదవి. సో దీనికోసం జీవనన్న కొంచెం ప్రయత్నించి బీసీలకే దక్కాలి ఈ పదవి అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఈరోజు నేను బీసీ మహిళగా నేను కూర్చున్నందుకు చాలా సంతోషపడుతున్నా. మన పద్మశాలీలందరూ ఎప్పటికీ గర్వపడేలా, ఖచ్చితంగా గర్వపడేలా పనిచేస్తా. ఈమె పద్మశాలి బిడ్డను అనేలా ఖచ్చితంగా నేను పనిచేసి చూపిస్తా. మన గుడికి, మన సంఘానికైనా, మన గుడికైనా, దేనికైనా ఏదైనా డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇంతకుముందు ఏం జరిగింది డెవలప్ అనేది మనకు తెలుసు. ఇక ముందు మాత్రం ఖచ్చితంగా ఈ ఉన్న 10 నెలలు ప్రతి నిమిషం పనిచేయడానికి ఖచ్చితంగా నేను ముందుకెళ్తా. ప్రతి ఒక్కరితో అబ్బాయి అమ్మాయి బాగా చేసింది, ఈ ఉన్న టైంను కూడా యూజ్ చేసుకుంది అనేలాగే చేస్తాను తప్ప ఈ ఉన్న 10 నెలలు ఈమె మిస్యూజ్ చేసింది, పాడు చేసుకున్నది అనేది మాత్రం ఒక్క పని కూడా చేయదు. ఖచ్చితంగా మంచి పని చేసుకుంటాం. అండ్ ఖచ్చితంగా మన పదవుల కోసం మనం పోరాడాలి, మనం ముందుకెళ్ళాలి. మనం ఇలా వెనుకబడి ఉండడం కాదు, మనకి ఇంకా ఐక్యత రావాలి. ప్రతి దాంట్లో ఇప్పుడు చెప్పినట్టు సర్పంచులు కావచ్చు, కౌన్సిలర్సే కావచ్చు, ఇంకెలాంటి పదవులైనా ఇక నుంచి మనం వెనక్కి తగ్గడం కాదు. ఇప్పుడు దీనికోసం మనం ఎట్లా పోరాడినామో అలాగే ఇక ముందు కూడా పోరాడదాం. ప్రతి ఒక్క పదవిని మనం తెచ్చుకుందాం. మనం ఏం తక్కువ కాదు అని చూపిద్దాం. అగ్రవర్ణాలకు మనం చూపించాల్సిందే. ఇక ముందు ఏదున్నా, ఎలాంటి సమస్య ఉన్నా దయచేసి చెప్పగలరు. ఇది కాదు ఇదని చెప్పండి, ఖచ్చితంగా చేసి చూపిస్తా. ఇది మా బిడ్డ అని చెప్పుకునేలా మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తా. పద్మశాలి బిడ్డ అంటే జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. ఈశ్వరయ్య సార్
జై మార్కండేయ జై మార్కండేయ బాబు అన్న నేను అట్టం జరగదు రైట్ అన్న కొంచెం బాలాజీ బార్ వాసన్న అన్న కొంచెం చెప్తున్నాను నేను బిజీలో ఎందుకంటే అందరిలాగా పదవి అంటే ఏంటి అనేది తెలుసు. 2 సార్లు చేసిన పవర్ ఉండాలి. అరే శేఖర్ ఇచ్చాడు